మీరు మీ ఆరోగ్యాన్ని ఫిట్‌గా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే గనక మీరు తినే ఫుడ్ ఐటెమ్స్‌లో ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మీ అనారోగ్యం నుంచి మిమ్మల్ని అయితే కాపాడతాయి. అలాంటి డ్రై ఫ్రూట్స్‌లోనే ఈ ఖర్జూరం కూడా ఒకటి. ఈ ఖర్జూరం ఎంత మంచిదో అలాగే ఈ ఖర్జూరాన్ని ఎలాంటి టైంలో తినాలో ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఖర్జూరంలో న్యాచురల్ స్వీట్‌నెస్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు మీ ఫుడ్ ఐటెమ్స్‌లో ఆర్టిఫిషియల్ షుగర్ ఐటెమ్స్ వాడతారు కదా! దాని బదులు ఈ ఖర్జూరం స్వీట్ అయితే వాడండి. దీనివల్ల ఏంటంటే మీ ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. అలాగే ఈ ఖర్జూరంలో ఎలాంటి పోషకాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖర్జూరంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్ కే, విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, మ్యాంగనీస్ ఇలాంటి పోషకాలు ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి. కాబట్టి ఖర్జూరాన్ని మీరు అస్సలు మిస్ అవ్వమాకండి. అలాగే ఈ ఖర్జూరం మన శరీరంలో ఉండే విటమిన్ డి లోపాన్ని తగ్గించడానికి ఈ ఖర్జూరం చాలా సహాయం చేస్తుంది. అలాగే ఇందులో ఉండే కాల్షియం మన ఎముకల్ని, దంతాల్ని చాలా బలంగా తయారు చేస్తుంది. అలాగే ఖర్జూరంలో ఉండేది మెయిన్గా ఫైబర్. ఈ ఫైబర్ అనేది మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా హెల్ప్ చేస్తుంది. మరి అసలు ఇలాంటి ఖర్జూరాన్ని ఏ టైంలో తీసుకోవాలో ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖర్జూరాన్ని ఎప్పుడైనా కానీ ముందు రోజు రాత్రి 2 కానీ 3 కానీ వాటర్లో నానబెట్టుకుని తర్వాత రోజు పొద్దునే తింటాక ట్రై చేయండి. ఇలా తినటం వల్ల ఏంటంటే మీ డైజెస్టివ్ సిస్టమ్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉండే ఫైబర్ అనేది మీ డైజెస్టివ్ సిస్టమ్కి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇంకోలా కూడా తినొచ్చు. అది ఎప్పుడంటే మీరు మధ్యాహ్నం పూట స్నాక్స్లో అయినా కూడా ఈ ఖర్జూరాన్ని తినొచ్చు. మరి తెలిసింది కదా ఖర్జూరంలో ఉండే పోషకాలు ఏంటి, అది ఏ టైంలో తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదో. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి హెల్త్ టిప్స్ ఇంకా తెలుసుకోవాలి అంటే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.